రైట్ బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వివాదాలపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలలోపు వివాదాలకు చెక్ పెట్టాలని ఇన్ఛార్జ్కి ఆదేశాలు జారీ చేశారు. ఖర్గే ఆదేశాలతో చర్యలు తీసుకునేందుకు టీపీసీసీ స్పీడ్ను పెంచింది. మొదటగా వరంగల్ జిల్లా వివాదానికి ముగింపు పలికే అవకాశం ఉంది. ఓరుగల్లు వివాదం రోజురోజుకు ముదురుతూ వస్తోంది. ఇప్పటికే ఇరు వర్గాలకు కూడా పిలిచి నచ్చజెప్పినా వినని పరిస్థితి అక్కడ నెలకొంది. తక్షణమే వరంగల్ పంచాయతీపై రిపోర్ట్ తయారు చేయాలని మల్లు రవిని టీపీసీసీ ఆదేశించింది. దీంతో నిన్న ఓవైపు ఖర్గే మీటింగ్ జరుగుతూ ఉండగానే మరోవైపు ఉన్నపలంగా వరంగల్ అంశంపై క్రమశిక్షణ కమిటీ మీటింగ్ను నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. సోమవారం మరోసారి గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించబోతోంది. సమావేశం అనంతరం కూడా వరంగల్ నేతలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇటీవలే పార్టీ నేతలపై కామెంట్స్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి కూడా అదే రోజు నోటీసులు ఇవ్వబోతున్నట్టు సమాచారం. నోటీసులు ఇచ్చి వివరణ కోరతారా లేదా సస్పెన్షన్ వేటు వేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు భగ్గుమంటున్నాయి. దీనికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, స్థానిక ఎన్నికల లోపు ఈ మొత్తం ఏదైతే కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా సర్దుమణిగే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనుకోవాలి? అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తానికి రీసెంట్గా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకైతే చెక్ పెట్టాలని ఇప్పటికే అధిష్టానం భావించింది. ఇందులో భాగంగా ఒకవైపు పెద్ద ఎత్తున మీటింగ్లు ఏర్పాటు చేసి మరొక వైపు రివ్యూ మీటింగులు పెట్టి ఎప్పటికప్పుడు సిఎల్పి మీటింగులు పెట్టి పార్టీ ప్రభుత్వం కలిసి పనిచేయాలి అంటూ నేతలు చెప్తున్నప్పటికీ కూడా సొంత పార్టీలో నేతలే ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకోవడం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని అంశాలపైన హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నారు. పిఏసీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సభలో కూడా ప్రసంగించారు. అయితే నిన్న పిఏసీ మీటింగ్ జరిగినటువంటి సమయంలో పెద్ద ఎత్తున అటు నేతల నుంచి పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నాయి. నేరుగా మంత్రులనే టార్గెట్ చేసి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మరొక వైపు కొన్ని ఏరియాల్లో వర్గపోరు పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కొత్త పాత నేతల పంచాయతీ కనిపిస్తుంది అంటూ కూడా నిన్న పిఏసీ మీటింగ్లో డిస్కషన్ అయింది. వెంటనే దీనిపైన రెస్పాండ్ అయ్యారు మల్లికార్జున ఖర్గే. వెంటనే వరంగల్ సంబంధించినటువంటి ఇష్యూతో పాటు ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడైతే అంతర్గత విభేదాలు ఉన్నాయో వాటికి చెక్ పెట్టాలి అంటూ కూడా నిన్న కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా సెప్టెంబర్ 30 లోపు కూడా స్థానిక ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇప్పటికే స్థానిక ఎన్నికలపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. సో స్థానిక ఎన్నికల లోపే ఈ అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలి అంటూ కూడా నిన్న ఖర్గే కోరినట్టుగా సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే నిన్న మీనాక్షి నటరాజన్కు వీలైనంత త్వరగా అంతర్గత విభేదాలకు పరిష్కారం చూపండి అని కోరారు. వెంటనే మీనాక్షి నటరాజన్ టీపీసీసీకి ఆదేశాలు జారీ చేయడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిన్న క్రమశిక్షణ కమిటీ ఒకవైపు పిఎస్సీ మీటింగ్ అవుతుంటే మరొక వైపు ఇదే గాంధీ భవన్లో అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. భేటీలో కీలక అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వరంగల్కి సంబంధించినటువంటి అంశం పైన వెంటనే రిపోర్ట్ తయారు చేయాలి అంటూ కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. ఇక నిన్న ఇదే అంశం పైన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ని తయారు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సర్తాజ్ వరంగల్ అంశం తెలిసిన విషయమే. వరంగల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కడియం శ్రీహరి నాయని పైన అనేక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు కొండమురళి. అనంతరం దాన్ని సమర్థిస్తూ కొండ సురేఖ మాట్లాడారు. దాని తర్వాత కొండ దంపతుల పైన నేరుగా రాష్ట్ర నాయకత్వానికి కలిసి వెంటనే కొండ దంపతుల పైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా మరొక ఇరు ఆపోజిట్ వర్గం కూడా నేతల్ని కోరింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం పైన వివరణ ఇవ్వాలి అని కొండ మురళిని కోరినటువంటి సమయంలో నేరుగా గాంధీ భవన్కి వచ్చి 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి అందించారు. అందులో అనేక మంది ఎమ్మెల్యేల పైన కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. వరంగల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన పేర్కోవడంతో పాటు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కక్షపూరిత రాజకీయ
రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా ఆ లేఖలో మెన్షన్ చేశారు. అనంతరం మీనాక్షి నటరాజన్ నేరుగా భోపాల్ నుంచి వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్లో కొండ దంపతులను పిలిపించుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినటువంటి సమయంలో కూడా చెప్పింది వినకుండా మరొకసారి 12 పేజీల లేఖను కూడా మీనాక్షి నటరాజన్ ముందుంచారు. అందులో కూడా అనేక అంశాలను పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే కొండ ఫ్యామిలీని అయినా ఉండాలి లేదా మిగతా ఎమ్మెల్యేలైనా ఉండాలి, అసలు కొండ ఫ్యామిలీ కావాలా కాంగ్రెస్కి లేదా మేమంతా కావాలా, ఏదో ఒకటి తేల్చుకోండి అంటూ పెద్ద ఎత్తున ఆపోజిట్ వర్గం ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో వరంగల్కి సంబంధించిన అంశం ప్రస్తుతం తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. వరంగల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇటు ఏఐసిసి చీఫ్ కానివ్వండి లేకపోతే వీళ్ళంతా కలిసి ఎటువంటి ఒక సొల్యూషన్కి వచ్చే అవకాశం ఉందనుకోవాలి. ఎందుకంటే త్వరలో ఇటు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్. అండ్ ఎలక్షన్స్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తూ ఉంది. సో ఇటువంటి టైంలో ఇటువంటి డిస్టర్బెన్సెస్ రావడం చాలా ప్రాబ్లమాటిక్గానే కనిపిస్తోంది. మరి ఎట్లాగా వీళ్ళు సాల్వ్ చేసుకునే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయింది. 18 నెలలు కూడా గోల్డెన్ పీరియడ్. అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము తీసుకొని వచ్చాము, పార్టీని మరింత బలంగా చేస్తున్నాము, రానున్నటువంటి 10 ఏళ్ళు కూడా మా ప్రభుత్వమే ఉండబోతోందంటూ పెద్ద ఎత్తున ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర నేతలు చెప్తుంటే, మరొక వైపు పార్టీలు ఉన్నటువంటి సొంత నేతలే ప్రస్తుతం కామెంట్ చేయడం మీరు అన్నట్టుగా తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. కేవలం వరంగలే కాదు, అటు ఖైరతాబాద్ నియోజకవర్గం కానివ్వండి, పటాన్చేరు నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లా, గజ్వేల్ జిల్లా, అదేవిధంగా మిగతా ఏరియాల్లో కూడా అనేక ఏరియాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని నిన్న ఖర్గే వీలైనంత తొందరగా వీటన్నిటిని కూడా షార్ట్ అవుట్ చేయాలని కోరారు. అయితే మొదటిగా వరంగల్ పైన ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వరంగల్ అంశానికి సోమవారం తెరపెట్టనుంది క్రమశిక్షణ కమిటీ. ఇందులో భాగంగా మరొకసారి సోమవారం క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయనుంది. మీటింగ్లో ఖచ్చితంగా కొండా మురళికి షోకాజ్ నోటీసులు జారీ చేయబోతున్నారు అనే అంశం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు రీసెంట్గా బనకచెర్ల అంశం పైన మాట్లాడుతూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా సొంత పార్టీ నేతలపైన కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారని, అండ్ మోరోవర్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఆపేస్తే ఖచ్చితంగా ఈ బనకచెర్ల ఇష్యూ వెళ్ళి వాళ్ళే చంద్రబాబు దగ్గర మాట్లాడి క్లియర్ చేసుకొని వస్తారు అంటూ కూడా తీవ్ర దుమారం రేపేటటువంటి మాటలు మాట్లాడారు. సో సోమవారం రోజు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసేటటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఆదిలాబాద్, గజ్వేల్, పటాన్చేర్ కానివ్వండి, ఖైరతాబాద్ ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలకు కూడా అల్టిమేటం జారీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే సర్తాజ్ మరొక వైపు ఇప్పటికే వరంగల్ విషయానికి వస్తే వరంగల్లో ఉన్నటువంటి నేతలంతా కూడా సీనియర్లే. ఒకవైపు మంత్రి, మరొక వైపు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నారు. వాళ్ళకి కూడా వరంగల్లో పెద్ద ఎత్తున వాళ్ళకి కార్యకర్తలు ఉన్నారు, పెద్ద ఎత్తున వాళ్ళకి కూడా వరంగల్లో బలం ఉంది. అయితే మరొక వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పక్క పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా సీనియర్లుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రస్తుతం పనిచేస్తున్నారు. అయితే ఇరు వర్గాలకు కూడా నచ్చి చెప్పి పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోవాలి, జోడెద్దులాగా పనిచేయాలి అంటూ కూడా ఇరు వర్గాలని పిలిచి మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ప్రాబ్లం అనేది ఒక సొల్యూషన్ రావడం లేదు. యాక్చువల్లీ మొదటిగా ఎప్పుడైతే ఇరు వర్గాలని పిలిచి మాట్లాడినటువంటి సమయంలో కాస్త సర్దుమణుగుతుందేమో అని భావించినప్పటికీ ఒక్కసారిగా కొండా మురళి వచ్చి 6 పేజీల లేఖ ఇవ్వడం, ఆ లేఖలో ఎమ్మెల్యేలను కోట్ చేస్తూ లేఖ రాయడం, అనంతరం తర్వాత బయటకు వచ్చి తను ఎవరికి భయపడనని, తన గుండెల్లో ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయని, చావుకి భయపడే వ్యక్తిని కాదని, అవసరమైతే ఎక్కడికైనా సిద్ధమని, తనని రెచ్చగొడితే బాగోదు అనే అనేక కామెంట్స్ కూడా ఇదే గాంధీ భవన్ వేదికగా చేశారు. సరే అప్పుడే దాని తర్వాత మరొకసారి పిలిచి మాట్లాడి ఏదో ఒక సొల్యూషన్ చూద్దామా అని భావించినటువంటి హైకమాండ్కి మరొకసారి నటరాజన్కి 12 పేజీల లేఖ రాయడం, అనంతరం దాని తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ బయటకు వచ్చి కొండా దంపతులు మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారే. మరొక వైపు ప్రస్తుతం కొండా మురళి దంపతుల కూతురు కొండా సునీత కానివ్వండి, తను రీసెంట్గా ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో తను పరకాల నుంచి ఆస్పిరింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నానంటూ కూడా మెన్షన్ చేశారు. ఇదే అంశం పైన మీడియా కొండా దంపతులను అడిగినటువంటి సమయంలో మేబీ తనకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా మేము స్వాగతిస్తామని, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామంటూ మరొకసారి దుమారం రేపేటటువంటి కామెంట్ చేశారు.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిన్న ఖర్గే ఆదేశాల మేరకు మొత్తానికి వరంగల్ అంశం పైన ఒక రిపోర్ట్ని తయారు చేయాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ని కోరారు. సో దీనికి సంబంధించిన రిపోర్టు మండే రోజు లిఖితపూర్వకంగా కూడా క్రమశిక్షణ కమిటీ తయారు చేసి టీపీసీసీకి ఇవ్వనుంది. అనంతరం దానిపైన చర్చ జరిపి ఖచ్చితంగా మండే రోజు వరంగల్ అంశానికి ఒక చెక్ పెట్టనున్నారు. మరి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరుతారా, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసేటటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, సేమ్ టైం అనిరుద్ రెడ్డికి కూడా షోకాజ్ నోటీసులు ఏమైనా జారీ చేస్తారా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఒకరి పైన యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా మరొకరు భయపడతారు అనే ఆలోచన కూడా ప్రస్తుతం అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా పార్టీ లైన్ దాటి బిహేవ్ చేసినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లాన్ అలియాస్ చింతపండు నవీన్కి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ అడిగినటువంటి సమయంలో తను వివరణ ఇవ్వకపోతే ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం గాంధీ భవన్ వేదికగా ధర్నా చేసినటువంటి టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావుకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం తను సారీ చెప్పడం, అపాలజీ కోరడం, లెటర్ ఇవ్వడంతో కాస్త ఆ అంశం అక్కడికి సర్దుమణిగింది. అనంతరం ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క పైన అదే జిల్లాకు సంబంధించినటువంటి రావి శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన కామెంట్స్ పైన కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. దానికి వివరణ ఇచ్చినప్పటికీ కూడా క్రమశిక్షణ కమిటీ దాన్ని అగ్రీ చేయకుండా ఏకంగా పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు కూడా సస్పెండ్ చేసింది. ఇలా రీసెంట్ డేస్లో పార్టీ లైన్ దాటి ప్రవర్తించినటువంటి వాళ్ళపైన ఎప్పటికప్పుడు వేటు వేస్తున్నారు. ఇక గతంలో అంటే ఎగ్జాక్ట్గా వారం రోజుల క్రితం ఇదే గాంధీ భవన్ వేదికగా జరిగినటువంటి పిఎస్సి మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకంగా చెప్పింది ఏంటంటే ఎవరైతే పార్టీ లైన్ దాటి బిహేవ్ చేశారో ఖచ్చితంగా వాళ్ళకు వేటు తప్పదు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే పార్టీని నమ్ముకొని పని చేస్తారో వాళ్ళకి మంచి జరుగుతుందంటూ కూడా చెప్పారు. ఇవన్నీ చూస్తే మరొక వైపు నిన్న ఖర్గే కూడా దీనిపైన సీరియస్ అయ్యారు. స్థానిక ఎన్నికలలోపు అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇలానే ఉంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో వెనుకబడతాము, ఖచ్చితంగా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే స్థానిక ఎన్నికలు విజయం కైవసం అవుతుంది అని భావించారు. సో చూడాలి మరి ఖర్గే ఇన్వాల్వ్మెంట్తో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. మండే రోజు దీనికి అంటే వరంగల్ అంశానికి సంబంధించి ఎలాంటి రిపోర్ట్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ హైకమాండ్ ముందు ఉంచనున్నారు. ఆ రిపోర్ట్ని చూసి మరి ఇరు వర్గాల నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరుతారా, లేదా మళ్ళీ పిలిచి మాట్లాడతారా, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా. ఇన్ కేస్ సస్పెండ్ చేస్తే దాని తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, సస్పెండ్ చేయకపోయినా షోకాజ్ నోటీసులు ఇవ్వకపోయినా వరంగల్ నేతల మధ్య పంచాయతీ షార్ట్అవుట్ అవుతుందా, మరింత ముదురుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. సర్తాజ్. థ్యాంక్ యూ హేమ.